సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మనం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం బొజ్జవారిపల్లె గ్రామం మందు ఉన్నాము. ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ బొజ్జవారిపల్లె నందు జిలాని భాష అని ఇతను ఉన్నాడు. ఇతని ఇంటికి సంబంధించి ఎదురుగా ఒక పంచాయతీ పరిధిలో నిర్మింపబడినటువంటి కాలువ ఏదైతే కాలువ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, డ్రైనేజీ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలోకి బండలు దాదాపు 9 జానుల బండలు ఉంటాయి. ఈ బండలను అదే పనిగా ఒక మహిళ, ఒక కుటుంబం, ఈశ్వరమ్మ అనే మహిళ, మనోహర్ వీరి కుటుంబము, వీళ్ళు అది వాళ్ళ స్థలము. మనం ఇక్కడ చూసినట్టయితే బండలు ఆ బండలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు వాళ్ళకి సంబంధించిన స్థలం ఉందన్నమాట. కానీ ఆ స్థలంను కాదని ఇక్కడ మనము ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరుగుదొడ్లు, ఇవి పిల్లలకి ఎన్నికల స్కూల్ ఉంది, స్కూల్ కు సంబంధించినటువంటి మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లను కూడా ఆక్రమించేలా ఇది నిర్మాణం జరిగిందనమాట. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నప్పటికీ వీళ్ళు ఎవరైతే జిలాని భాష అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చారు. మాకు సంబంధించినటువంటి రైన్ వాటర్ కింద పడకుండా ఇక్కడ ఏదైతే సిమెంట్ రోడ్ ఉందో ఆ సిమెంట్ రోడ్ లో నుంచి యువతలకి, అంటే కాలువ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇది ఒక చిన్న గాడిలాగా ఏర్పరచుకొని పైపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత సిమెంట్ రోడ్డు పైన మళ్ళీ సిమెంట్ రోడ్ లాగానే వేసాము అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వాటర్ పోయే పరిస్థితి లేకుండా వీళ్ళు కేవలము కక్షపూరిత ఆలోచనతోనే వీళ్ళు ఇట్లా చేసినారని వీళ్ళు చెప్తున్నారు. విషయం ఏమిటి అనేది ఈ జిలాని భాష అనేతోనే మాట్లాడదాం మనం. అన్న చెప్పండి, మీ సమస్య ఏమిటి? మీరు అధికారుల దగ్గరికి తీసుకెళ్లారా? అధికారుల దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ మీకు న్యాయం జరిగిందా లేదా? మీ సమస్యను మీరు ఏదైతే ఉంటున్నారో సుమన్ టీవీతో పంచుకోండి అన్న. గత 25 రోజులు ముందు కలెక్టర్ సార్ దగ్గరికి అర్జీ పెట్టి వచ్చినాను సార్. 25 రోజుల ముందు ఏమని, నాకు ఇంటికాడ ఇట్లా సమస్య ఉంది, ప్రభుత్వ కాలువలో దౌర్జన్యంగా బండలు బాతింది. వాళ్ళు కలెక్టర్ సార్ కూడా చూసి, నేనొక్కరిని ఊరికి విరుద్ధంగా ఏమీ పైప్ పెట్టలేదు సార్. ఊర్లో ప్రతి ఒక్కరు కాలువలో పైప్ పెట్టినారు, వాష్రూమ్ కూడా పెట్టి ఉన్నారు. నేను పెట్టలేదు. ఆమె ఏ విధంగా నా మీదనే ప్రెషర్ పెడతాందో నాకు తెలియడం లేదు సార్. ఏం లాలూచి పన్నారో వాళ్ళతో ఏమో ఆమె మేడము, నాకైతే తెలియడం లేదు. ఊరు అందరికి చెప్పాలా కదా, నా మీదనే ఎందుకు ప్రెషర్ పెడతాంది ఆమె. నువ్వు పైప్ తీస్తే నేను అది తీస్తా, నువ్వు పైప్ తీస్తే అది తీస్తా, ఇదే చెప్తాంది ఆమె. గత 4 రోజుల ముందు ఆమె కంప్లైంట్ పెడితే మీరు తీయాలన్నది. నిన్న ఫోన్ చేసి ఆమె ముందే పెట్టింది, నువ్వు తీయాల ముందు అని అంటాను. అంటే నేను కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చింది పట్టించుకోదా అమ్మా? ఈమె పెట్టిందే ముందు తీయాలంట, నేను పెట్టింది పట్టించుకోవడం లేదు సార్. మాకు న్యాయం చేయండి సార్, మీరే చేయండి న్యాయం. నా ఆడ రోత ఉంది, నీళ్లు పోవాలంటే పోవు. కొంత ఏమన్నా అడ్డం తీసాంలే పోనీలే నీళ్ళు అంటే కూడా పోనీయరు, కొట్లాటకు వస్తారు. ఆ గలీస్ అంతా ఉంది. ఇంట్లోకి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నాయి, పాములు అందుకు వస్తాంటాయి. అయ్యోరికి సమస్య మాకే కదా, అది మట్టంగా చేయమను సాల్ మాకి అంతే. నీళ్లు పోవు, ఈ రోత అంతా ఉండదు, ఈ రోత అంతా మట్టంగా క్లీన్ చేయాల. ఆమె కొట్లాన్ని వస్తుంది మా మీదికి. పాములు అన్ని ఉన్నాయి నా ఈ రోడ్డులో. ఇదిలో చూస్తే ఇంత గలీజ్ గా ఉంది, రాను పోను మాకు ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు అందుకు పోవాలంటే మాకు ఏం వాళ్ళ ఆస్తులే మాకు రాపిమనిలే. మాకు ఇది నీట్ గా ఉండాలా, మాకు పిల్లలకు బాగుండాలా అని మేము చెప్తాం. ఆ నీళ్లు పోయి చూడండి, మీరు ఎంత గలీజ్ గా ఉన్నాయో నీళ్లు చూడండి. మాకు ఏం వాళ్ళ ఆస్తి మాకు రాపిమనిలే, ఇళ్ళ ముందర బాగా నీట్ గా పెట్టమని చెప్తాం అంతే. ఇంత ముందుకు ఈ నీళ్ళ కోసం కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఇచ్చింటే ఆమె మేడం వచ్చి, ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, మీ ముసలోళ్ళ లెక్క రానికుండా చేస్తాము అది ఇది అని మాకు అందరికి బెదిరించి ఈ ముసలోళ్ళు అంతా సైన్ చేసినారు. చేయండి లేకుంటే ముసలోళ్ళ లెక్క రానియమని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ సైన్ చేపించుకొని పోయినారు వాళ్ళు. ఆ ఒక్క రవ్వ నీళ్లు పురంగా అట్లా చేసినారు, మళ్ళా బూట్ చేసినారు అంతే. మా డిమాండ్ ఏం లే, మాకు ఇదిలో ఈ నీళ్లు నిలబడకుండా, ఈ గలీస్ లేకుండా, ఈ ఈగలు ఇదంతా లేకుండా మాకు మట్టంగా ఉండాలా. వాళ్ళ స్థలం వాళ్ళ దగ్గరనే ఉంటది, వాళ్ళ స్థలం వాళ్ళు నీట్ గా పెట్టండి. మాకు ఊర్లో చూడండి, అక్కడ ఊర్లో అన్ని ఇల్లు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయేమో చూడండి మీరు, ఇంత గలీస్ గా ఉందేమో. పాములు వస్తాంటే ఎన్ని పాములు వస్తాయి, పిల్లలు భయపడుతున్నారు. ఒక పాముని చంపితే మా తోడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, నాకు పాము పడిగెత్తే వాళ్ళకు. అదే మా సమస్య, ఏం సమస్యలే. మాకేం వాళ్ళ ఆస్తులు రాపిమని చెప్పలే, మేము దుందుకోలే వాళ్ళ స్థలంలోకి. మాకు నీట్ గా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు స్థలాల కాడికి వాళ్ళు అంతా గట్టిగా చేసుకొని బాగా చెట్లు ఈ కంపలు అన్ని వేసుకున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా, మేము ఎట్లా పెట్టుకున్నామో చూడండి. మాకు ఆ పక్క మాదే మిద్య, ఈ పక్క మాదే మిద్య. మా ఇంటి దగ్గర మా గోడ మా స్థలంలో మేము ఎట్లా పెట్టుకున్నాం. మీ రోడ్డు ఎంత ఉంది, మీ రోడ్డు కాడికి దిగండి. మా గోడకి మీ రోడ్డుకు ఎంత తేడా ఉందో చూసుకోండి మీరే. మీ రోడ్డుకు మా గోడకు ఎంత స్థలం ఉంది, మేము కూడా అట్లా చేసినామా?